హై వ్యూవర్స్. ఐ థింక్ 2 years బ్యాక్ 3 years బ్యాక్ యాంగర్ ప్రదీప్ ఉన్నాడు కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడ్డాడు. అప్పుడు అతని కౌంట్ ఎంత వచ్చింది ఏంటి అన్నప్పుడు బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ ఎంత ఉంది బీఎస్సీ సమయంలో అది వచ్చేసి అరౌండ్ 125 150 సంథింగ్ దట్ ఆ వేరే ఉంది. 175 బిలోనే ఉందిలే, 150 అంటే ఎక్కువ ఉన్నట్టు. అతను కౌంట్ చూసి ఏంట్రా బాబు ఎంత ఆగాడని చెప్పేసి అన్నారు. ఏది 125 to 175 మధ్యలో ఉంది, నాకు తెలిసి బాగా గుర్తు అతన్ని. వీలైతే నేను మరలా రీచెక్ చేసి అది ఎగ్జాక్ట్ దొరికితే నేను పెడతాను, తమిళనాడులోనో టైట్లో ఎక్కడ పెడతాను. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే జస్ట్ ఒక రెఫరెన్స్గా పెడతాను మీకు అంతే. 125 150 వస్తే చాలా ఎక్కువనట్టు మాట్లాడతారు కదా. నిన్న వెంగళరావు పార్క్ అని హైదరాబాద్లో బంజారాస్ రోడ్ నెంబర్ 1 వెంగళరావు పార్క్, అది జీవీఆర్కు సమ్ మీద ఉండేది, అక్కడ ఐమాక్స్ దానికి దగ్గరలో ఉంటుంది. ఓ బెడ్ని ఆపారు, అటు వెళ్ళబోతుంటే ఎలకలు పట్టుకున్నారు. నిన్న నైట్ చలనం మీద టైం కూడా చూడండి, మహా అయితే ఇంకొక 6-7 నిమిషాలు అయితే 11 అయింది నైట్. అంటే ఇంకా 11 కూడా అవలా. సరే 11 వేసుకుందాం. పట్టుకున్నారు కదా బాబు, ఉదయ అన్నారు బ్రీత్ అనలైజర్ టెస్ట్. ఆల్మోస్ట్ మిషన్ బద్దలవ్వాలి. పోలీసు ఉన్నారు కదా, ఎవరైతే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే పోలీసు ఆశ్చర్యపోయాడు. మరలా చెక్ చేస్తే మరలా అంతే, అక్షరాల 550. బాబోయ్, వాడు మందు తాగాడా లేక వాడు ఒంట్లో మందు రెడీ అవుతుందా? పోలీసులే అర్థం కాల, ఏం తాగేవరా ఏందిరా కథ. ఆ బండి ఎవరిది? రియాజుద్దీన్ అతనిది, ఇతని పేరు అది కాదు. సో బండి వేరే వాడిది. ఆ బండి మీద 10 చలానాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ కూడా హెల్మెట్ లేకుండా ఉన్నాయి. అంటే ఆ బండి గల్లోడు మరి వాడు తోలుతాడో ఎవడికి ఎత్తాడో తెలియదు, లేదంటే ఆ బండిది అసలు ఎవరిదో లేపుకొచ్చి వీళ్ళు తోలుకుంటారో తెలియదు. మనకు ఆల్రెడీ చలానాలని చెప్పేసి అడ్డదిడ్డంగా ఎలా పడితే ఆ బండిని తిప్పేస్తున్నారు. చలానాలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. అండ్ ఆ బండి తోలినోడు ఏకంగా 550 ఉంది. ఏది? ఆ బ్రీత్ ఎలా టెస్ట్ చేస్తే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే. నిన్న తెలంగాణలో హైదరాబాద్లో వచ్చేసి 1470 మంది దాదాపు దొరికారు. రాచకొండ కమిషనర్ వచ్చేసి 630 మంది దాదాపు దొరికారు. ఇందులో 80% వచ్చేసి 2-wheeler బ్యాచ్. ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి కార్లు, కొంతమంది ట్రక్కులు కూడా దొరికారు. అమ్మ బాబాయ్, లారీలోళ్ళు కూడా దొరికారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ఎంత గౌరవం చూడండి అసలు. రీసెంట్గా మన జర్మనీలో అనుకుంటా, జర్మనీ ఒకటి అనకూడదు కానీ వెధవ, వాడు ఇస్లాంని సపోర్ట్ చేయనంటూ ఉన్నటువంటి ఒక ఇస్లాం వాడు ఏకంగా క్రైస్తవులు ఎక్కడైతే ఎక్కువగా షాపింగ్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేసుకుని వెళ్ళి చంపేశాడు. సో అలా నేనేమంటున్నానంటే ఈ పెద్ద ట్రక్కులు తోలే వాళ్ళు, కారులు తోలే వాళ్ళలో ఏమాత్రం మందు దాగి ఉన్నా, ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఇంకా అంతే ఘోరం జరిగిపోతుంది. అలా ఇక్కడ జరగడం జరిగితే ఏమైతే బాబని చెప్పి భయపడ్డారు. లక్కీలీ అంత దొరికారు, సెట్ చేశారు. ఇప్పుడు వీళ్ళల్లో ఎంతమందికి ఈ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యింది? లైసెన్స్ క్యాన్సిల్ అవ్వాలంటే వాడు రెండోసారి దొరకాలి. మొదటిసారి అనుకోండి 10,000 జరిమానా లేదా 3 నెలలు జైలు శిక్ష లేదా 2 కూడా వేయచ్చు. సో వీడికి ఇంటెన్షన్. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఉన్నాయని తెలిసి కూడా, పోలీసులు ఉంటారని తెలిసి కూడా ఈ రకంగా తగ్గ ఒక్కొక్కడు వస్తున్నాడంటే ఏమనాలండి అసలు? అయితే మరలా ఇక్కడ కొంతమంది చెప్తుంది, కొన్నిసార్లు కొంతమంది బాడీ తీరుని బట్టి వాడు తక్కువ దాని ఎక్కువ చూపించిందంట కౌంట్. ఇక్కడ వాడు 2 రోజులు బట్టి తీసుకున్న డైట్ని బట్టి కూడా కౌంట్ ఎక్కువ చూపించిందట. వాడికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి కౌంట్ ఎక్కువ చూపించిందట. అంటే వాడు తీసుకున్న మందు బట్టి కౌంట్ ఎక్కువ చూపించిందట. ఆ మంత్ అయినప్పుడు వాడు తినే తిండి కూడా కౌంట్ ఎక్కువ చూపించింది. ఇలా రకరకాలు ఉన్నాయంట. బట్ 550 కౌంట్ ఉంది చూసారా, దీన్ని చూసి రేపు కోర్టులో జడ్జి ఎలా షాక్ అవుతాడంటే నాకు అర్థం కావట్లేదు. 550 ఏంటాడు బాబు అసలు? నాకైతే నిజంగా వాడు ఏం దగ్గర అర్థం కావట్లేదు. తాగాడా లేదంటే వాడు లోపల నుంచి నిజంగా మందు వస్తుందా?